పెరియర్ రామస్వామి 50వ వర్ధంతి సందర్భంగా భారత నాస్తిక సంఘం నేషనల్ కమిటీ నెంబరు తెర్రె మల్లేశం మాట్లాడుతూ రామస్వామి చేసిన పోరాటాలను గురించి వివరించారు. పెరియర్ గారు తన తండ్రితో చిన్నతనములో గొడవపడి కాశీకి పోయినప్పుడు అక్కడ అన్నసత్రంలో అన్నము కూడా పెట్టనప్పుడు తిన్న ఇస్తారాకులతో ఆ ఆకలి తీర్చుకున్న వ్యక్తి. అందుకోసమే తను ఎదుగుతున్న క్రమంలో దేవుళ్లను దునియాడాడు. సీత ఒక వ్యభిచారి, రాముడు ఒక బద్మాషి అంటూ వివరించడం జరిగినది. అదేవిధంగా గుడికి నెంబర్గా ఉన్నప్పుడు దాని ఆదాయాన్ని కూడా సూచించిన వ్యక్తి. సో ఫ్రెండ్స్, అయితే వాళ్ళ నాన్న దగ్గర అంటే ఆ కొట్లో పనిచేస్తున్నప్పుడు ఈ డిస్క్రిమినేషన్ చూస్తున్నాడు. బ్రాహ్మణులు ఏంటి, మిగతా వాళ్ళకి అంటే బ్రాహ్మణులు డిఫరెన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసేసినప్పుడు ఇట్లా ఒక బ్రాహ్మణుడిని, ఒక పూజారి తమ్ముడిని ఒక కోర్టు నోటీస్ ఇప్పిస్తాడు. అంటే కోర్టు నోటీస్ తీసుకోకుండా ఆయన తప్పించుకుంటా ఉంటాడు. అయితే ఆ రకంగా కోర్టు నోటీస్ ఇప్పించేటప్పుడు వాళ్ళు లోపల ఆశ్రమంలోకి వెళ్తాడు. ఆశ్రమంలోకి వెళ్తే బయట పట్టుకోవడం వల్ల వాళ్ళందరూ మా పవిత్రత దెబ్బతిన్నది, లోపలికి వచ్చి అరెస్ట్ చేసినారు అని చెప్పి వాళ్ళ నాయన కంప్లైంట్ ఇస్తారు. వచ్చి వాళ్ళ నాన్న కోపం వచ్చి తింటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి వెళ్ళి అసలు కోపం వచ్చి అసలు ఎక్కడికి వాళ్ళు అర్థం కాక కాశీకి వెళ్దాం అనుకుంటాడు. కొంతమంది బ్రాహ్మణులు పరిచయం వాళ్ళతో పాటు వెళ్ళి అంటే ఒక ఫ్రస్ట్రేషన్, అంటే అమ్మ నాన్న తింటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇదంతా మోసగాళ్ళ చుట్టుపక్కల అసలు కాశీ పోతే బాగుంటుంది, పవిత్రంగా ఉంటుంది కదా అని చెప్పి కాశీకి వెళ్ళి ఆ కాశీలో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు. డబ్బులే ఉంటాయి. అంటే ఉన్న బంగారాన్ని ఒక అతని దగ్గర కూతుళ్ళే పెట్టి నెల్లూరులో అతను దాచిపెట్టి వాళ్ళ దగ్గర వీధి నాటకాలు ఏదైనా చర్చలు చేసేసి భిక్షాటన చేసి బతుకుతారు. ఆ తర్వాత కాశీలో పోయిన తర్వాత బ్రాహ్మణ భోజనం చేయడానికి బ్రాహ్మణ సత్కాలు ఉంటాయి, కానీ మామూలు బ్రాహ్మణేతలకు ఉండదు. అయితే ఈ మన పెరియార్ గారికి వీసాలు ఉండడం, మిగతా బ్రాహ్మణ వీసాలు ఉండడం వల్ల వీసాలు నేను బ్రాహ్మణుడు కాదని చెప్పి వాళ్ళు భోజనం పెట్టరు. ఆ భోజనం పెట్టకపోవడం వల్ల చాలా ఆకలి అవుతుంది. అంటే చాలా ఇబ్బంది పడి ఆఖరికి ఇంగ్లీష్ తరగతులు కూడా భోజనం చేసి ఆ రకం గడిపి ఇంకా తర్వాత అబద్ధాలు ఆడి వాళ్ళకి పూలు తెచ్చేయడం బ్రాహ్మణ సంఘాలలో ఆడ కూడా కాశీలో కూడా ఇక్కడెక్కడైతే పరిస్థితులు ఇక మోసం చేయడం ఎట్లయితే ఉందో అది కాశీలో కూడా ఇట్లాగే మోసాలు చేయడము, ఈ బ్రాహ్మణాధిపత్యం ఇవన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ బాగాలేదని చెప్పేసి అక్కడి నుంచి కూడా వదిలేసేసి వచ్చేసేసి మళ్ళీ ఎక్కడైతే ఒక తెలిసిన దగ్గర నెల్లూరులో ఉంటే మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి ఇక్కడ ఉండడం తెలిసి వాళ్ళ నాయన వచ్చి తీసుకొని పోయి ఇట్లా ఏం కాదు, ఏదో పొరపాటు తిరగడం ఏం కాదు రా అని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొని పోయి ఆ వ్యాపార బాధ్యత ఆయనకి అప్పచెప్తే బాగుపడతారని చెప్పి ఆ వ్యాపార బాధ్యత అతనికి అప్పచెప్పారు. అయితే అతనికి వెళ్ళకముందుకే అంటే ఇక్కడ ఈ కాశీ వెళ్ళకముందుకే వాళ్ళ చుట్టాల అమ్మాయినే మేమరికంలో చుట్టాల అమ్మాయిని పెళ్లి చేస్తారు. ఆ రకంగా వచ్చిన తర్వాత వ్యాపారం బాగా చేస్తాడు. వ్యాపారం రామస్వామి వ్యాపారం చేయండి, వ్యాపారం బాగా బ్రహ్మాండంగా వస్తుంటుంది, ఆర్థికంగా ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత అందరు సొసైటీలో కొంచెం గుర్తింపు వస్తుంది. అంటే ఇది ఫైనాన్షియల్ ఎదగడము, మంచి వాగ్దాడి ఉండడము వల్ల, శాస్త్రీయ భావజాలను చెప్పడం వల్ల మంచి పేరు వచ్చి స్థానిక పదవులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అంటే రాజకీయంగా బాగా ఎదుగుతాడు. చాలా పలుకుబడి ఉంటుంది. ఆ పలుకుబడిలో భాగంగా మంచి పేరు వస్తుంది. శాస్త్రీయ ఈ అసమానతలు ఇవన్నీ మీద ఉండదు. గుడి ధర్మకర్త కూడా గౌరవిస్తున్నాడు. ఈ స్త్రీ పురుష అసమానతలు ఏంటి ఇవన్నీ అంటే ఆయన తెలుస్తూ ఉంటుంటాయి. అంటే ఈ డిఫరెన్సెస్, ఈ కులాలు, మతాలు, కట్టుబాట్లు, ఈ పదవులన్నీ బ్రాహ్మణులు సంపాదిస్తున్నాయి. అంటే ఆ రోజుల పరిస్థితులలో ఇప్పుడు మనం ఇప్పుడైతే అనుభవిస్తున్నామో ఈ సిచ్యువేషన్ని ఒక 100 సంవత్సరాల క్రితమే పెరియార్ అబ్జర్వ్ చేసుకున్నాడు. ఏంటంటే ఈ బ్రాహ్మణ ఆధిపత్యం నడుస్తుంది. ఈ బ్రాహ్మణ ఆధిపత్యం నడిస్తే ఉద్యోగాలను బ్రాహ్మణులు చేస్తే, పదవులను వాళ్ళే చేస్తే మిగతా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మిగతా వాళ్ళకు కూడా జనాభాలకు తగ్గట్టుగా పదవులు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారు. సో అట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ అవుతారు. ఈ రోడ్ అనే పట్టణంలో మున్సిపల్ చైర్మన్ వీళ్ళకి బ్రాహ్మణేతరులకు కూడా ఉద్యోగాలలో మొత్తం వాళ్ళకి ఉంది. బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ ఉండాలంటే అప్పటికి బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఈస్ట్ ఉద్యోగాలు పదవులు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే పదవులు కానీ ఉద్యోగాలు కానీ అన్ని బ్రాహ్మణులే చేస్తున్నారు 90%. కనుక బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ పెట్టాలి అనేది మన కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయాలంటే ఏదో రకంగా అంటే కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించినంత బ్రాహ్మణులు అగ్రవర్ణాలు అంటే భూస్వామి వర్గాలు. ఈ
ఈ వెనుకబడిన తరగతి నుంచి లేకుంటే ఎస్సీ ఎస్టీ నుంచి ఎవరు లేరు కనుక వాళ్ళకి అది న్యాయంగా అనిపించదు. నేను బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ పెట్టాలని న్యాయంగా కూర్చోదు. అయితే ఏం చేస్తారు, మేము పెట్టమని చెప్పకుండా చూద్దాము నెక్స్ట్ మహాసభలు ఉంటాయి, ఈ మహాసభలు కాదు నెక్స్ట్ మహాసభలు అని చెప్పి ఒక 27వ మహాసభ చూస్తారు, 28వ మహాసభ, ఒక 4 మహాసభలు చూసిన తర్వాత ఇంకో మహాసభలో ఈయన అధ్యక్షుడిగా ఉంటాడు. 30వ మహాసభలో పెరియార్ అధ్యక్షుడిగా ఉండి ఈ తీర్మానం పెట్టాలి, బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ పెట్టాలి, ఉద్యోగాలలో కానీ రాజకీయ పదవులలో కానీ వాళ్ళ జనాభా దగ్గరగా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ పెట్టకపోతే వాళ్ళకి న్యాయం జరగదు, ఈ వ్యవస్థ అట్లా ఉంది అని చెప్పి గట్టిగా పట్టుబడతాడు. గట్టిగా పట్టుబడితే కూడా లేదు ఈసారి కాదు నెక్స్ట్ మహాసభ అంటారు. ఆ నెక్స్ట్ మహాసభలో మద్దతు ఏం చేస్తారంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. ఆ నెక్స్ట్ మహాసభలో ఏం చెప్తారంటే ఇది ఇంత గట్టి పట్టుబడుతున్నాడు ఏదో రకంగా పోస్ట్ పోన్ చేయడానికి ఏం చెప్తారంటే ఒక పని చేయండి, మీరు ఒక 50 మంది సంతకాలు తీసుకురండి తీర్మానానికి అనుకూలంగా అప్పుడు పెడదామంటారు. ఆయన 50 మంది కంటే 100 మంది ఇస్తారు. 20 మంది సంతకాలు తీసుకురామంటే 50 మంది సంతకాలు తీసుకొస్తారు. ఏది ఈ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ పెట్టాలి. ఈ పెట్టేసేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి అర్థం కాక 20 మంది తీసుకురాడంటే 50 మంది సంతకాలు తీసుకొచ్చిన ఏం చేద్దామని చెప్పేసి ఆ అధ్యక్షత వహించేంత ఏం చేస్తారంటే దాని నుంచి ఏం మాట్లాడకుండా ఆ మీటింగ్ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ 100% మోసం చేస్తుంది, దీంట్లో ఉండి లాభం లేదని చెప్పేసి వివాదం పెట్టుకున్న మధ్యలో వచ్చే మీటింగ్లో నుంచి నేను కాంగ్రెస్లో ఉండనని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి జస్టిస్ పార్టీ ఈ విధానంలో పనిచేస్తుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీలో పెరియార్ గారు ఉన్నప్పుడే జస్టిస్ పార్టీ అనేది అంటే ఈ బ్రాహ్మణేతరుల కోసం అని చెప్పంటే ఈ స్పృహ అనేది తమిళనాడులో రావడం అంటే పెత్తనవంత బ్రాహ్మణులు ఉందని చెప్పి ఉద్యోగాలు పదవులు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే పదవులు కానీ ఉద్యోగాలు కానీ అన్ని బ్రాహ్మణులే చేస్తున్నారు 90%. కనుక బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ పెట్టాలి అనేది మన కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయాలి. తీర్మానం చేయాలంటే ఏదో రకంగా అంటే కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించినంత బ్రాహ్మణులు అగ్రవర్ణాలు అంటే భూస్వామి వర్గాలు ఈ వెనుకబడిన తరగతి నుంచి లేకుంటే ఎస్సీ ఎస్టీ నుంచి ఎవరు లేరు కనుక వాళ్ళకి అది న్యాయంగా అనిపించదు. నేను బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ పెట్టాలని న్యాయంగా కూర్చోదు. అయితే ఏం చేస్తారు, మేము పెట్టమని చెప్పకుండా చూద్దాము నెక్స్ట్ మహాసభలు ఉంటాయి, ఈ మహాసభలు కాదు నెక్స్ట్ మహాసభలు అని చెప్పి ఒక 27వ మహాసభ చూస్తారు, 28వ మహాసభ, ఒక 4 మహాసభలు చూసిన తర్వాత ఇంకో మహాసభలో ఈయన అధ్యక్షుడిగా ఉంటాడు. 30వ మహాసభలో పెరియార్ అధ్యక్షుడిగా ఉండి ఈ తీర్మానం పెట్టాలి, బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ పెట్టాలి, ఉద్యోగాలలో కానీ రాజకీయ పదవులలో కానీ వాళ్ళ జనాభా దగ్గరగా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ పెట్టకపోతే వాళ్ళకి న్యాయం జరగదు, ఈ వ్యవస్థ అట్లా ఉంది అని చెప్పి గట్టిగా పట్టుబడతాడు. గట్టిగా పట్టుబడితే కూడా లేదు ఈసారి కాదు నెక్స్ట్ మహాసభ అంటారు. ఆ నెక్స్ట్ మహాసభలో మద్దతు ఏం చేస్తారంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. ఆ నెక్స్ట్ మహాసభలో ఏం చెప్తారంటే ఇది ఇంత గట్టి పట్టుబడుతున్నాడు ఏదో రకంగా పోస్ట్ పోన్ చేయడానికి ఏం చెప్తారంటే ఒక పని చేయండి, మీరు ఒక 50 మంది సంతకాలు తీసుకురండి తీర్మానానికి అనుకూలంగా అప్పుడు పెడదామంటారు. ఆయన 50 మంది కంటే 100 మంది ఇస్తారు. 20 మంది సంతకాలు తీసుకురామంటే 50 మంది సంతకాలు తీసుకొస్తారు. ఏది ఈ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ పెట్టాలి. ఈ పెట్టేసేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి అర్థం కాక 20 మంది తీసుకురాడంటే 50 మంది సంతకాలు తీసుకొచ్చిన ఏం చేద్దామని చెప్పేసి ఆ అధ్యక్షత వహించేంత ఏం చేస్తారంటే దాని నుంచి ఏం మాట్లాడకుండా ఆ మీటింగ్ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ 100% మోసం చేస్తుంది, దీంట్లో ఉండి లాభం లేదని చెప్పేసి వివాదం పెట్టుకున్న మధ్యలో వచ్చే మీటింగ్లో నుంచి నేను కాంగ్రెస్లో ఉండనని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి జస్టిస్ పార్టీ ఈ విధానంలో పనిచేస్తుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీలో పెరియార్ గారు ఉన్నప్పుడే జస్టిస్ పార్టీ అనేది అంటే ఈ బ్రాహ్మణేతరుల కోసం అని చెప్పంటే ఈ స్పృహ అనేది